హాయ్ ఫ్రెండ్స్, మనకు చాలామందికి తెలుసు మనం పెంచుకునే దూడలు నార్మల్గా ఉండకుండా పాలనాలతో పడిపోయి పొట్టొబ్బరాలు వచ్చేసి కళ్ళంపటి నీళ్లు గారడం, అలాగే దూడ వీక్గా నిస్సత్తుగా నీరసంగా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. అలా ఉండడం వల్ల ఏంటంటే కొన్నాళ్ళకి దూడ పడిపోవడం, పొట్టొబ్బిపోయడం, పడుకొని లెగవలేకపోవడం, అలాగే ఇంకొన్ని రోజులకి మనం యాంటీబయాటిక్లు ట్రీట్మెంట్ చేసే కొద్దీ సెలైన్లు ఇచ్చినా కూడా దూడ బతకకుండా చనిపోద్ది. ఇలా ఈ అన్నిటికీ కారణం డీవార్మింగ్ అని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. దూడకు సరిపడినంత పాలు ఇవ్వాలి, అలాగే దూడ పుట్టినాక ప్రతి 15 రోజులకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి. ఎవరైతే ఇలా చేసుకోరో వాళ్ళకి 100% ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దయచేసి ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, పుట్టిన 15వ రోజు పైపర్జిన్తో డీవార్మింగ్ చేసుకోండి, మళ్ళీ 30వ రోజు పైపర్జిన్తో డీవార్మింగ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఇలాంటి దూడలు చనిపోయే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. బట్ దూడ జాగ్రత్తగా చూసుకుంటే మనం ప్రివెన్షన్గా వాడుకునే ముందుకు తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.